कथमस्ति माता? सम्यक् अस्ति। कर्तृवाच्यमु कर्मवाच्यमु रोचते? किंचित किंचित अवगतम्। మ్యూట్ లో ఉన్నారు. మాట్లాడుతున్నా. నాయన లేడమ్మా? दृष्टस्य परिवर्तनं करोतु। अत्र भाववाच्ये किं भवति? कर्मवाच्यप्रयोगं सम्यक् जानन्ति सर्वे? जानन्ति माताजी। जानीमः वयं जानीमः। अहं प्रथमपुरुषे प्रश्नं पृच्छामि, सर्वे किं वदन्ति? जानीमः। भाववाच्य निर्माणं, भाववाच्य उदाहरणानि। अनन्तरं किं प्रेषितवती? कर्मवाच्यानन्तरं भाववाच्य अन्य पृष्ठः नास्ति महोदय? अस्ति अस्ति स्थापय। अनन्तरं अभवत् एतस्य अन्यत् स्थापय। कर्मवाच्य अन्यत् एवमेव। अत्र पश्यन्तु, क्रिया दो प्रकार की होती है, सकर्मक और अकर्मक। जिन क्रियाओं के कर्म हो, क्रिया का व्यापार और फल एक में न रहे, उन्हें सकर्मक कहते हैं। अवगतम नावगतम? क्रिया का व्यापार और फल एक में न रहे। यथा बालकः रोटिकां खादति। अत्र भोजनक्रिया खादक्रिया बालकः करोति, तस्य प्रभावः रोटिकायाः उपरि अस्ति। अतः द्वितीयवस्तु अस्ति तत्र, अतः सकर्मकधातु। बालकः शेते निद्राति, तत्र निद्रा प्रयोजनम् अन्यवस्तु उपरि नास्ति, बालकस्य उपरि एव अस्ति, अतः अकर्मकधातु। అంటే అకర్మక సకర్మక ఎలా అంటే, సకర్మక అన్నప్పుడు కర్మయుక్తము, అకర్మక అంటే కర్మ లేనిది. రెండు రకాల క్రియలు, ఇవి సకర్మక అనేటివి కూడా క్రియలే, అకర్మక కూడా క్రియలే. ఏదైతే నేరుగా కర్త మీద ప్రభావం పడుతుంది అకర్మక, కానీ కర్త క్రియ చేసినప్పుడు వేరే వస్తువు మీద పడితే ఆ ప్రభావం అది సకర్మక. అది అర్థమైందా మీకు? అవగతం మాతాజీ. ఇక్కడ చూడండి, బాలః చంద్రం పశ్యతి, బాలకః చంద్రం పశ్యతి. ఈ పశ్యతి క్రియ ఎవరు చేస్తున్నారు చెప్పండి? బాలకః. పశ్యతి క్రియ ఎవరు చేస్తున్నారు? బాలకః, బాలుడు చేస్తున్నాడు. కానీ అక్కడ చంద్రం అని ఇంకొక వస్తువు ఉంది చూడండి. అంటే ఆ ప్రభావం చూడడమైతే అతను చూస్తున్నాడు, కానీ చూడడానికి ఒక వస్తువు ఉంది అక్కడ, ఉందా? ఇప్పుడు బాలకః చంద్రం పశ్యతి ఉంది కదా, వాక్యం చూసారా లేదా? వాక్యం అక్కడ అర్థమైంది. పశ్యతి అనే క్రియ ఎవరు? బాలకః చేస్తున్నాడు, బాలకః. కానీ ఆ క్రియ చేసినప్పుడు దాని ప్రభావం ఎవరి మీద పడుతుంది? చంద్రుడు. అంటే ఇంకొక వస్తువు ఉంది అక్కడ. ఈ క్రియ చేసినప్పుడు వస్తువు
వస్తువు ఉంది కదా, ఉందా? ఆ ప్రయోజనం నెరవేరడానికి అంటే పశ్యతి అనే క్రియ నెరవేరడానికి ఒక వస్తువు ఉంది అక్కడ. ఆ క్రియ నెరవేరడానికి ఉందా లేదా? అస్తి మాతాజీ. చంద్రం అనేది ఉంది కదా, చంద్రం పశ్యతి, వనం పశ్యతి, సూర్యం పశ్యతి, కిమపి పశ్యతి. ఈ పశ్యతి అనే క్రియ చేసేటప్పుడు అతని ప్రయోజనము ఏదైతే ఉన్నది మనకు స్పష్టంగా రెండవ వస్తువు కనబడుతుంది అక్కడ. కానీ బాలక శేతే, ఇక్కడ చూడండి, బాలక అకర్మక సోన వ్యాపార అకర్మక ధాతువులో శిశువు శేతే, ఇక్కడ మీకు ఇటు రాలేదు అది, బాలక శేతే అది చూడండి. శేతే శేతే అంటే ఏంటి? నిద్రిస్తున్నాడు. ఆ నిద్ర అనే ప్రక్రియ ప్రయోజనం ఎవరు పొందుతున్నాడు? అక్కడ వేరే వస్తువు లేకుండా తనకు తనగా అంటే కర్త మీదనే ఆ ప్రభావం పడుతుంది కాబట్టి అది అకర్మక క్రియ. అయితే ఇది ఇంత తెలియకపోతే మనకు కిం పశ్యతి భృవం పశ్యతి, కిం పశ్యతి చంద్రం పశ్యతి, కిం పఠతి పుస్తకం పఠతి, కిం ఖాదతి మోదకం ఖాదతి అంటే కిం అన్నప్పుడు మీకు అక్కడ ఆన్సర్ వచ్చిందంటే అది సకర్మ. అవగతం నా అవగతం? సమ్యక్ అవగతం మాతాజీ. కిం స్వపితి కిం శేతి అంటే దానికి సమాధానం వస్తుందా? నా మాతాజీ. నా. కాబట్టి అది అకర్మక క్రియ. అకర్మక క్రియలు కర్మవాచ్యంలో ఉండవు. కర్మవాచ్యం అంటేనే కర్మ, కర్మవాచ్యం అంటేనే కర్మ, కాబట్టి దాంట్లో అకర్మక క్రియలు ఉండవు. అయితే అకర్మక క్రియలు భావవాచ్యంలో ఉంటాయి. ఇక్కడ చూడండి, దాంట్లో కొన్ని ధాతువులు ఇచ్చిండు. అస్ హోనా భూయతే, అస్ హోనా భూయతే, భూయతే రాజా సహ రాజా భవతి, సహ రాజా తేన నృపః భూయతే. అవగతం? నా అవగతం? అవగతం మాతాజీ. తేన భూయతే, రాజా ఇక్కడ కర్మ ఉండదు. తేన భూయతే, తేన జాగర్యతే, మయా చతుర్వాదనే జాగర్యతే. భావవాచంలో చెప్పాలంటే అహం చతుర్వాదనే జాగరామి, అదే భావవాచన చెప్పాలంటే మయా చతుర్వాదనే జాగర్యతే, మయా నవవాదనే రాత్రౌ నవవాదనే శయ్యతే, మయా శయ్యతే, తేన శయ్యతే, తైః శయ్యతే. అవగతం? అవగతం మాతాజీ. ఇక్కడ క్రియలో మార్పు రాదు. అది ప్రథమ పురుషము ఏకవచనం కావచ్చు, ద్వివచనం కావచ్చు, బహువచనం కావచ్చు. తర్వాత మధ్యమ పురుష ఏకవచనం కావచ్చు, ద్వివచనం కావచ్చు, బహువచనం కావచ్చు. ఉత్తమ పురుష ఏకవచనం కావచ్చు, ద్వివచనం కావచ్చు, బహువచనం కావచ్చు. ఈ క్రియలలో మార్పు రాదు. కర్త తృతీయ వస్తుంది. భావవాచంలో కర్త ఏదొస్తుంది? తృతీయ విభక్తి. భావవాచ్యంలో కర్త తృతీయ, కర్తృవాచ్యంలో కర్త ద్వితీయ, కర్తృవాచ్యంలో కర్త ప్రథమ విభక్తి. అదే భావవాచ్యంలో కర్త తృతీయ విభక్తి. तृतीया विभक्ति. भाववाच्ये कर्ताकारके तृतीया विभक्ति भवति. कर्मवाच्ये कर्ताकारके तृतीया विभक्ति भवति. అది మంచి గుర్తు పెట్టుకోండి. అప్పుడు మనము ఏమనాలి? తేన భూయతే, తాభ్యాం భూయతే, తైః భూయతే, త్వయా భూయతే, युवाभ्यां भूयते, युष्माभिः भूयते, मया भूयते, अस्माभ्यां भूयते, अस्माभिः भूयते, तेन जागर्यते. अवगतं? वदन्तु. तेन जागर्यते,
तेन तेन जागर्यते जागर्यते तेन ताभ्यां जागर्यते तैः जागर्यते ताभ्यां అంతే కదా जागर्यते జాగర్యతే तैः ఎందుకు వీటికి అన్ని దాంట్లో కూడా ఎందుకు వచ్చిందంటే దీని నియమం భావవాచ్యే క్రియా పరివర్తనం న భవతి క్రియా స్వతంత్ర భవతి భావ ప్రధానం భవతి క్రియా స్వతంత్ర కర్తృవాచ్యే కర్తాకారకం అనుసరతి कर्मवाच्ये कर्मकारकं सरति कर्म प्रधानं भवति कर्मकारकम् अनुसरति अत्र कर्ताम् अनुसरति न कारकं न कर्ताम् अनुसरति कर्तृवाच्ये कर्ताम् अनुसरति कर्मवाच्ये कर्मम् अनुसरति भाववाच्ये स्वतन्त्रः भवति कर्ता अत्र क्रिया स्वतन्त्रः कर्ता स्वतन्त्रः न क्रिया स्वतन्त्रः क्रिया सर्वदा एकवचने आत्मनेपदी एकवचने भवति अवगतं जागर्यते अनन्तरम् उपरि करोतु महोदय उपरि करोतु जाग्रे जागर्यते शीशय्यते अत्र उपरि करोतु शीशय्यते वस् उष्यते सः अत्र पश्यन्तु सः वसति सः उष्यते सः मज्जते शुद्धमस्ति सः मज्जते सः उष्यते शुद्धमस्ति किल सः उष्यते वसति सः वसति तेन उष्यते सः वसति तेन उष्यते सः मज्जते तेन मज्जते मज्जते అంటే మునిగిపోవడం डूबना यदि सः जले गच्छति तरणं न जानाति तेन मज्जते అతని ద్వారా మునిగిపోబడుతుంది తేన స్మర్యతే తేన హస్యతే స్థీయతే ఖాయతే భీయతే భీయతే ఇదే స్మయ్యతే స్మర్యతే రేపం పైన ఉంది స్మర్యతేలో రేపం పైన ఇది పడనట్టు స్మర్యతే ఇది వాచ్య ప్రక్రియ మీకు సంక్షిప్తంగా వాచ్యం అనేది ఏంటో చెప్పాను ఎందుకు అనంటే మనం సంస్కృతం చదివినప్పుడు లేదా మీరు ఇంకా ఎక్కువ ఇంకా ముందు జ్ఞానాన్ని ఆర్జించాలనుకున్నప్పుడు మీకు వాచ్యం కూడా తప్పనిసరి ఇక్కడ మనకు ఇవి కేవలం అభిరుచి కొరకే నేర్చుకుంటున్న ఉత్తర భారతంలో వాళ్ళకు పీజీటీ లెవెల్లో ఇవన్నీ ఉంటాయి నేను అక్కడ బిఏఎంఎస్ వాళ్ళకు ఆయుర్వేద వాళ్ళకి చెప్పినప్పుడు కూడా ఇవన్నీ చెప్పాను అయితే ఆ దృష్టిలో ఎందుకంటే మీకు భోజనం బాగుంది అని అంటే ఆ భోజనంలో ఏం వేస్తారో అది కూడా తెలియాలి ఒకప్పుడు ఒక అమ్మాయి అది ధనియాలంటే తెలియదు పాపం నిష్కాసయతు రాఘవ మహోదయ నిష్కాసయతు अत्र वाच्यप्रयोजनं किं भवति संस्कृतभाषायां वाच्यप्रयोगं किं भवति अहं स्वल्परूपेण परिचयं दत्तवती तस्य प्रयोजनमस्ति भाषायां वाच्यप्रक्रियायाः प्रयोजनमस्ति अतः अहं परिचयं कारितवती मम उद्देशः किमस्ति भोजनं रुचिकरमस्ति भोजने किं स्थापयन्ति तदपि परिचयं करणीयमिति मम आकांक्षा अस्ति ఇప్పుడు భోజనం బాగుంది సంస్కృత భాష బాగుంది కానీ
దాంట్లో ఏమేం చేస్తున్నారు, ఒక శాకం వండితే దాంట్లో ఏం వేస్తున్నారు, ఎంత ఎంత మోతాదులు వేస్తున్నారు అది కూడా మీకు తెలియాలి. కాబట్టి దీంట్లో ఉన్న చిన్న చిన్న ప్రక్రియలు కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఎందుకనంటే మనము అలాంటి సందర్భాలను కూడా చదవడానికి మనకు వస్తుంది. కాబట్టి అప్పుడు ఇదేంటో అనేది రాకుండా మీకు ఇలాంటివి నేర్పించాలని నేను అనుకున్నాను. తర్వాత ఇది రేపు మళ్ళీ మీకు ఏంటి ప్రాక్టీస్ చేయిస్తారు, అభ్యాసం చేయిస్తారు. మీ అభిరుచి ఎలా ఉంది? ఇందాక అమ్మాయి ఎవరు పుష్ప గారు ఏమన్నారంటే మేము రచనానువాద కౌముది. ఇప్పుడు ఇది రచనానువాద కౌముది నుండే వేసారు. ఇది రచనానువాద కౌముది, రచనానువాద కౌముది. నేను కొత్తగా ఏమి చెప్పడం లేదు. ఇది రచనానువాద కౌముది. కాకపోతే మీకు ఎన్నో పాఠం అంటే ఇది 27వ పాఠం. 27వ పాఠం. అయితే మీకు భాష ఏదో మీరు అది సంభాషణ వరకే చాలు అనుకున్న వారు వేరు. ఇంకా అంతకు ముందు వెళ్ళాలనుకుంటే మీకు ఇవన్నీ రావాలి. రాకపోతే భాష అధూరా. మనకు మామూలుగా 10th వరకు చదివిన వాళ్ళకు కూడా అన్ని భాషలలో ఈ వాచ్య చెప్తారు. ఇంగ్లీష్ అయినా సరే, తెలుగు అయినా సరే, హిందీ అయినా సరే, ప్రతి ఒక్కరికి వాచ్యం తెలియాలి. ఎందుకంటే మనము మన వ్యవహార భాషలో వాటిని వాడతాం కాబట్టి మీకు వాచ్య చెప్పడం జరిగింది. ఈ వాచ్య నియమాలు మీరు సరిగ్గా చదవండి, మీకు చాలా సులభం అనిపిస్తుంది. మీరు వాడితే భావవాచ్యం చాలా సులభం కదా. భావవాచ్యంలో క్రియ ఒకటే. అన్ని పురుషాలలో తృతీయ విభక్తి జోడిస్తే సరిపోతుంది. మాతాజీ కఠినం. మాతాజీ పునరేకవారం కర్త కర్మ एकवारं वदतु कृपया. कर्ता किं वचनमस्ति? कर्तरि वाच् कर्ता किं वचनमस्ति? कर्मवाच् कर्ता कर्म किं वाच्यमस्ति? प्रथमदिने अहं स्थापितवती. राघव महोदय, प्रथमदिनस्य एकवारं स्थापयतु भवान्. प्रथमदिनस्य पत्रमस्ति, स्थापयतु. अत्र पश्यन्तु, कर्तृवाच्ये कर्ता प्रधान. कर्तृवाच्ये किं भवति? कर्ता प्रधान. कर्ता प्रधान. क्रिया कर्म के अनुसार अनुसरति. क्रिया कर्तृ के अनुसार कर्तृकारकम् अनुसरति. कर्तृकारके तृतीय नियमः किमस्ति? कर्ता कारके प्रथमा विभक्ति एव भवति. कर्तृकारके किं भवति? प्रथमा विभक्ति. कर्तृकारके प्रथमा विभक्ति एव भवति, न द्वितीया न द्वितीया किमपि न भवति. कर्तृवाच्ये कर्ताकारके प्रथमा विभक्ति एव भवति. स्वतन्त्रः कर्ता कर्तृकारके प्रथमा विभक्ति एव भवति. कर्मकारके द्वितीया विभक्ति. कर्मकारके कर्मकारके सर्वदा द्वितीया विभक्ति भवति. अवगतम् माताजी. क्रिया कर्ता के अनुसार कर्ता कारकम् अनुसरति. नियमाः सकर्मक क्रिया युक्तेन अपि कर्तृवाच्यं भवति, अकर्मक कारकयुक्तेन अपि कर्तृवाच्यं भवति. అంటే సకర్మక ధాతులతో కూడా కర్తృవాచ్య ప్రయోగం చేస్తాము, అకర్మక ధాతులతో. కానీ నియమాలు మాత్రం పైనవి. దీంట్లో పరస్మైపది వాడతాము, ఆత్మనేపది రెండు వాడతాము. నేను నిన్న ఉదాహరణ చెప్పిన కదా, అహం యజ్ఞం కరిష్యే, అహం యజ్ఞం కరోమి కదా. अत्र अर्धमस्ति अर्धं नास्ति राघवेन्द्र महोदय. कर्तृकारके सम्पूर्णं दर्शयतु. कर्ता के अनुसार सम्पूर्णं नास्ति. अधुना अस्ति. अत्र
अत्र पश्यन्तु कर्तृकारके प्रथमं किं भवति कर्ता प्रधानं कर्तृकारके किं भवति कर्ता प्रधानं क्रिया कर्तामनुसरति क्रिया कामनुसरति कर्तामनुसरति कर्ताकारके विभक्ति किं भवति प्रथमा विभक्ति कर्तृवाच्ये कर्ताकारके प्रथमा विभक्ति भवति कर्मकारके द्वितीया विभक्ति तृतीया विभक्ति भवति द्वितीया अत्र चतुर्थः नियमः किं भवति सकर्मक धातोः प्रयोगाः भवन्ति अकर्मक धातोः प्रयोगाः अपि भवन्ति बालकः शेते अत्र बालकः शेते बालकः निद्राति बालकः हसति हसति हसनक्रिया ఏంటి భావవాచక్రియ अकर्मकक्रिया क्षम्यतां हसनक्रिया किं भवति अकर्मकक्रिया हसन बालकः हसति बालकः निद्राति बालकः हसति బాలకః రుదితి అర్థమైందా ఇక్కడ ఏంటి కర్మ ఉందా కర్మ లేదు బాలకః హసతి అనే దాంట్లో కర్మ ఉందా లేదు అంటే మనం కర్తృవాచ్యంలో కూడా దాని ప్రయోగం అదే దాని భావవాచ్యంలో చేస్తే ఏమవుతుంది బాలకేన హస్యతి బాలకః హసతి ఏమవుతుంది భావవాచ్యంలో బాలకేన హస్యతి అవగతం అవగతం ఇప్పుడు కర్తృవాచ్యంలో సకర్మక క్రియలతో కూడా కర్తృవాచ్య ప్రయోగం ఉంటుంది అకర్మక క్రియలతో కూడా అదేంటి కర్తృవాచ్య ప్రయోగం ఉంటుంది కొన్ని ఉదాహరణలు చెప్పిన కదా బాలకః స్మరతి బాలకేన స్మర్యతే బాలకః స్మరతి బాలకేన స్మర్యతి అవగతం నా అవగతం ఇక్కడ స్మర్యతే ఇచ్చిండు కానీ స్మర్యతే సకర్మకరణ ఉపయోగిస్తుంది దీంట్లో పుస్తకం ఇచ్చాడు కానీ బాలకః శ్లోకం స్మరతి బాలకః కిం స్మరతి శ్లోకం స్మరతి సకర్మకలా రావాలి ఇక్కడ అకర్మకల చూపించండి మళ్ళీ ఒకసారి దీన్ని ఆలోచించండి బాలకః స్మరతి అన్నప్పుడు శ్లోకం స్మరతి శ్లోకం గాయతి శ్లోకం వదతి ఉంటుంది కదా ఉందా లేదా బాలకేన శ్లోకః స్మర్యతే రావాలి సకర్మక రావాలని కిం స్మర్యతే అనే దానికి వస్తుందా లేదా ఆన్సర్ రావట్లేదు మీ సమాధానం లేదు అంటే ఒక్కటి మీరు సకర్మక అకర్మక ఒక్కసారి మీరు అర్థం ఏం చేసుకుని కిమ్ అనే ప్రశ్నకి సమాధానం వస్తే అది సకర్మక అనుకోండి కిమ్ అనే దానికి సమాధానం రాకపోతే అకర్మక ఇది ఈ క్లూ గుర్తు పెట్టుకోండి కిం పఠతి పుస్తకం పఠతి కిం ఖాదతి రోటికాం ఖాదతి కిం పశ్యతి చంద్రం పశ్యతి కిం అనే దానికి వస్తుంది కదా కిం హసతి అనే దానికి వస్తుందా రాదు మాత కిం శేతే రాదు కాబట్టి అవేంటి అకర్మక క్రియ ఇది సకర్మక క్రియ అది అకర్మక క్రియ అర్థమైందా అంటే కర్తృవాచ్యంలో సకర్మక క్రియలను కూడా వాడతాము అకర్మక క్రియలను కూడా వాడతాము ఇంకొకటి పరస్మైపది ఆత్మనేపది రెండు ప్రయోగాలు మనం కర్తృవాచ్యంలో చేస్తాం ఎట్లా అహం యజామి అహం యజ్ఞం కరోమి అహం యజ్ఞం కరిష్యే వాడుతున్నామా కరోమి ఏంటి కరోమి అనేది పరస్మైపదం కరిష్యే అనేది ఇందాక చదివినాం కదా ఏధతే ఏధేతే ఏధంతే ఏధసే ఏధద్వే ఏధే ఏధావహే ఏధామహే ఏధే కరిష్యే అవగతం
కర్తృవాచ్యంలో మనం పరస్మైపది కూడా వాడతాము, ఆత్మనేపది. ఆత్మనేపది పరస్మైపదికి ఒక సూత్రం ఉందన్నట్టు. తంగానావాత్మనేపది అంటే సిప్ తస్ జీ సిప్ తస్ థా విపవస్ వస్ తాతాం ఝా తాతాం ఇడ్ వహిం మహిం అంటే తాతాం ఝా తంగ్ ఇడ్ వహిం తంగ్ తంగ్ అంటారు దాన్ని. తంగ్ అని ఆత్మనేపది అంటారు, శేషాస్కర్తని పరస్మైపది. మిగతాదంతా పరస్మైపదం అని చెప్పాడు కదా. అయితే ఇంకా అంత లోతుకి వెళ్ళకండి మీరు. పరస్మైపది అంటే మనం ఎప్పుడు వాడే సీతః అంతి సీతః థా మీ వహ మహ ఇదేంటి పరస్మైపది. అర్థమైందా? పఠతి పఠతః పఠంతి ఇది ఏంటి పరస్మైపది. అర్థమైందా? అదే వర్ధతే వర్ధేతే వర్ధంతే వర్ధసే వర్ధేతే వర్ధద్వే వర్ధే వర్ధావహే వర్ధామహే ఇదైతే ఆత్మనేపది. అయితే మనము కర్తరి వాచ్యంలో పరస్మైపది ధాతువుల ప్రయోగం చేస్తాము, ఆత్మనేపది కూడా చేస్తాము. ఇప్పుడు ఉదాహరణకు నేను చెప్పిన కదా, అహం యజ్ఞం కరోమి. ఈ కరోమి అనేది ఏంటి? పరస్మైపది. పరస్మైపది ఉత్తమ పురుష, అంతేనా కదా? అహం యజ్ఞం కరోమి, సహ యజ్ఞం కరోతి, త్వం యజ్ఞం కరోషి అంటామా లేదా? దాన్ని ఆత్మనేపదిలో కూడా వాడొచ్చు మనం. ఆత్మనేపదిలో కూడా వాడవచ్చు. కాబట్టి కర్తృవాచ్యంలో మనకు కర్త ప్రధానము, కర్తను అనుసరించి క్రియ, తర్వాత కర్తలో ఎప్పుడూ ప్రథమాన్ని. అంటే వాక్య నిర్మాణం చూసి మనం గుర్తుపట్టవచ్చు. ఒకవేళ కర్తలో తృతీయ ఉంది, కర్మ అనుసరించి క్రియ నడుస్తుందంటే అది కర్మవాచ్యమే అనుకోవాలి. లేదా కర్తలో ప్రథమ ఉంది, కర్తలో ప్రథమ ఉందంటే మనకు డౌటే లేదు, అది కర్తృవాచ్యం. కర్తలో ప్రథమ ఉంటే అది ఏ వాచ్యం అనుకోవాలి మనము? కర్తృవాచ్యం. కర్తలో తృతీయ ఉంటే కర్మవాచ్యము లేదా భావవాచ్యం. కర్మవాచ్యంలో కూడా తృతీయ ఉంటుంది, భావవాచ్యంలో కూడా తృతీయ. కానీ అక్కడ ఎట్లా గుర్తుపట్టవచ్చు కర్మవాచ్యం భావవాచ్యం అంటే? కర్మవాచ్యంలో మనకు కర్మ కనబడుతుంది, మళ్ళీ కర్మను అనుసరించి క్రియ పరివర్తనం చెందుతుంది. కానీ భావవాచ్యంలో అత్ర పశ్యంతు కర్మవాచ్యం పశ్యంతు కర్మవాచ్యే కిం భవతి? కర్మ ప్రధానం. మీకు కర్తృవాచ్యం సమ్యక్ అవగతం నా అవగతం? అవగతం మాతాజీ. కర్మవాచ్యం అంటే మీకు ఈజీగా గుర్తుపట్టడానికి టెక్నిక్ ఏంటంటే కర్తలో తృతీయ ఉంటుంది. కర్తలో తృతీయ ఉందంటే అది ఎట్టి పరిస్థితిలో కర్తృవాచ్యం కాదు. అర్థమైందా? కర్తలో తృతీయ ఉంది. కర్త అంటే ఏంటి? క్రియ చేసేవాడు కదా. అక్కడైనా క్రియ, ఎక్కడైనా కర్త క్రియ చేసేవాడు కర్త, అంతే కదా? క్రియ ఇక్కడ ఇప్పుడు చూడండి, ఉదాహరణకి అహం పుస్తకం పఠామి. అహం పుస్తకం పఠామి ఇది ఏ వాచ్యం చెప్పండి? ఇది కర్మవాచ్యంలో మారిస్తే ఏమైతుంది? మయా పుస్తకం పఠ్యతే. ఇక్కడ రూపం చేంజ్ అయింది కానీ దాని ప్రయోజనం చేంజ్ అయిందా? అది పఠ్యతే క్రియ ఎవరు చేస్తున్నారు? పఠ్యతే క్రియ ఎవరు చేస్తున్నారు? కర్మను బట్టి కర్మను బట్టి మార్పు చెందిందండి. కర్మను బట్టి కానీ ఆ క్రియ ఎవరు చేస్తున్నారు? అక్కడ క్రియ అంటే కర్త చేస్తున్నాడు. కర్త చేస్తున్నాడు అంటే ఇక్కడైనా కర్త చేస్తున్నాడు, ఇక్కడైనా కర్త చేస్తున్నాడు. కానీ ఇక్కడ ప్రయోజనము మార్పు రాలే. ఇక్కడైనా ఫలితం అదే, అక్కడైనా ఫలితం అదే. కాకపోతే ఏంటి? రూపం చేంజ్ అయింది. ఇప్పుడు మీరు అన్నం చేస్తారు కదా, అన్నం చేసినప్పుడు అది ప్లేన్ గా చేసినప్పుడు దాని ప్రయోజనం ఉంటది. దాంట్లో కూరగాయ ముక్కలు వేసి దాన్ని మార్పు చేసినా దాని అన్నమే అంటారు కదా. అన్నంలో మార్పు వస్తుందా? టేస్ట్ లో మార్పు వస్తుంది, అంతేనా కాదు? ఇక్కడ మనకు దీని రూపంలో మార్పు వచ్చింది మనకు.
దాని ఇప్పుడు ఆ అన్నం తింటే ఏదైతే మనకు బలము, బుద్ధి బలము ఇవన్నీ ఉంటాయి కదా. అన్నం భోజనం అంటే అన్నం తిన్నప్పుడు మన ఆకలి ఏ విధంగా నెరవేరుతుందో దాన్ని కూరగాయ ముక్కలేసి బిర్యానీ చేసినా అదే విధంగా మనం ఆకలి తీరుతుంది. కానీ దాని రూపం చేంజ్ అవుతుంది, రుచి చేంజ్ అవుతుంది. మనకు మాట్లాడినప్పుడు దాని భావనలో ఎటువంటి మార్పు రాదు కదా. అంతేనా కాదు? మాతాజీ. మీరు ఒకసారి చెప్పండి, మీకు ఇది కష్టం ఉందా? ఓకేనా? ఓకే లేదు, మాతాజీ. అర్థమవుతుంది మాతాజీ, స్వాగతం. అర్థమవుతుంది మాతాజీ. ఇది ఒకసారి గుర్తు పెట్టుకోండి. ఏంటంటే కర్తలో ప్రథమ వచ్చిందంటే అది కర్తృవాచ్యమే. కర్తలో ద్వితీయ వచ్చిందంటే అది దాంతో కర్మను అనుసరించి క్రియ చేంజ్ ఏంటంటే అది కర్మవాచ్యం. కర్త లేదు, కర్మ లేదు, కర్తను అనుసరించి లేదు క్రియ, కర్మను అనుసరించి లేదు, స్వతంత్రం ఉందంటే అది భావవాచ్యం. భావవాచ్యం. భావవాచ్యంలో క్రియ పరివర్తన ఉండదు. మీరు ఎన్ని పురుషాలు ఎన్ని వచనాలు మార్చినా అక్కడ చేంజ్ అవ్వదు. కేవలం కర్మవాచ్యంలో కర్మను అనుసరించి ఉంటుంది. అయితే కర్మవాచ్యం ఏంటి? కర్త తృతీయ, కర్మ ప్రథమ. చేంజ్ అవుతుంది చూడండి. కర్త తృతీయ, కర్మ ప్రథమ. కర్మ ప్రథమ. కర్మలో ప్రథమ విభక్తి ఉంటది, ఎట్టి పరిస్థితిలో మారదు. కర్మ ప్రథమ ఉంటుంది, క్రియ కర్మను అనుసరించి ఉంటుంది. ఇక్కడ కేవలం సకర్మక క్రియలే ఉంటుంది, ఆత్మనేపది రూపం ఉంటుంది. మనకు ఇంకొకటి, మీకు ఇంకో ఈజీ క్లూ ఏంటి? మీకు అదే యకారం వస్తుంది. పఠ్యతే, లిఖ్యతే, ఖాద్యతే, పీయతే, యా అనేది వస్తుంది. దాంతో కూడా అది కర్మ ప్రధానం, కర్మవాచ్యం అని తెలుస్తుంది. అవునా? పఠ్యతే, మయా ఖాద్యతే, స్వయా ఖాద్యతే, యుష్మాభిః ఖాద్యతే, యా అనేది వస్తుంది కదా. అంటే అక్కడ చేంజ్ వచ్చింది, మనకు అర్థమైపోతుంది. ఈ వాచ్యం మీకు అర్థం ఏంటంటే తర్వాత కూడా చాలా అర్థం అవుతుంది. ఎందుకంటే చాలా ఈజీ. మీరు మన మాతృభాషలో కూడా వాచ్యాలు నేర్చుకున్నారు కదా. వాచ్యం తెలుగు భాషలో నేర్చుకున్నారా లేదా మీరు? నేర్చుకున్నాం కానీ చాలా రోజులు అయిపోయింది కదా మాతాజీ, చాలా సంవత్సరాలు. అందుకే మళ్ళీ ఒకసారి నెమరు వేయడం, ఇదంతా నెమరు వేయడం, భాషను నెమరు వేయడం. ఎందుకనంటే మనకు మన గ్రంథాలు చదివేంత తీరిక లేదు మనకి. ఆ గ్రంథాల్లో ఇలాంటి ప్రయోగాలు చాలా చెప్పబడతాయి. కాబట్టి ఇది మనం తెలుసుకొని ఉంటే మనం చదివేప్పుడు మనకు సులభం. కొంతమంది భగవద్గీత చదువుతారు, కొంతమంది రామాయణం చదువుతారు, కొంతమంది వేదాలు చదువుతారు. కథలు ఏమన్నారంటే మనకు అనువాదం ఉంది, ఇవన్నీ సంస్కృతం నేర్చుకోవడం అవసరమా అని. అనువాదం చేయడానికైనా భాష రావాలి కదా. ఇంకొకరు ఏమన్నారు, అది సంస్కృతం నేర్చుకొని ఏం చేస్తాం మనము? మా పిల్లలు, మనవాళ్ళు, మనవరాళ్ళంతా విదేశాలలో ఉన్నారు, ఇది నేర్చుకొని ఏంటంటే కొంచెం 100 సంవత్సరాలలో కూడా వాళ్ళు ఎప్పుడో పుడతారు, మనం ఎప్పుడో పుడతాము. 20-30 సంవత్సరాల అనుబంధం ఉంటే ఆ భాష నేర్చుకోవాలంటున్నారు. మరి పరమాత్మ భాష ఈ జన్మలో, పోయిన జన్మలో, తర్వాత జన్మలో, అన్ని జన్మలకు అనుబంధమైన భగవంతుని భాషను నేర్చుకోకూడదు కదా. మన ఈ జన్మకు పూర్వం కూడా భగవంతుడితో అనుబంధం ఉంది, ఇప్పుడు అనుబంధం ఉంది, తర్వాత కూడా ఎప్పుడు అనుబంధం ఉన్నా ఆ పరమాత్మని భాష నేర్చుకోవాలా వద్దా? నేర్చుకోవాలా వద్దా? ఎవరు సమాధానం? నేర్చుకోవాలండి. పరమాత్మ అర్థం చేసుకోవాలంటే ఈ భాష అర్థం చేసుకోవాలండి. పరమాత్మ భాషను మనం నేర్చుకోవాలి కదా. ఇప్పుడు మనకు ఆ భాష రాకపోతే, వేరే ఇతర భాష రానప్పుడు మనం మూగ, భగవంతుని భాష రాకపోతే అప్పుడు కూడా మనం మూగ వాళ్ళం అవుతాం. కాబట్టి నేర్చుకోవాలి కదా. భగవంతుతో మాట్లాడంటే భగవంతుని భాష మనకు రావాలండి మాతాజీ. రావాలి భగవంతుని భాష మనకు రావాలి. భగవంతుడి ఏ భాష ద్వారా మనకు జ్ఞానాన్ని ఇచ్చాడో ఆ భాష మనం నేర్చుకోవాలి, మనకు రావాలి. కాబట్టి మీరు ఈ వాక్యాలు కఠినం అనుకోకండి. సాధిస్తాం మాతాజీ, సాధించండి. దీంట్లో మీకు ఒక్కటేనండి, ఇవి మీరు మళ్ళీ చదవండి.
అలాగే మాతాజీ. మీకు కొన్ని నియమాలు దీంట్లో పెట్టాను. కర్మ అంటే కర్మవాచ్య లక్షణాలు, భావవాచ్య లక్షణాలు, కర్తృవాచ్య లక్షణాలు. ఇవి ఒకసారి మీరు చదవండి. చదివి రేపటికి వాచ్య సమాప్తం చేస్తాను. తర్వాత మీరు అనువాదం కావాలనుకుంటే అనువాదం, ప్రత్యయాలు కావాలంటే ప్రత్యయాలు, సంధి కావాలంటే సంధి, సమాస్ కావాలంటే సమాస్, ఇవి అన్ని రకాలు పాణిని గారు ఇప్పుడు ఒక మంచి మిష్టాన్నం, దాంట్లో రసగుల్లా కావాలన్నా ఉంటుంది, పేడా కావాలన్నా ఉంటుంది, రస్మలాయి కావాలన్నా అన్ని దీంట్లో ఉన్నాయి. కాబట్టి మీరు ఏది కావాలంటే అది మీ ముందు తీసుకొచ్చి పెడతారు. మాకు స్వీట్ షాపే కావాలి. అబ్బా చాలా సంతోషం, చాలా సంతోషం. ఎవరన్నారు ఈ మాట? వాణి వాణి భగిని. ఆ బహు ఉత్తమం. శారదా భగిని, శారదా భగిని, శారదా భగిని. అస్తు అస్తు. సర్వే నా వదంతి, శారదా ఏవ వదతి. శారదా వాచ్య వాచ్యం అధునా అవగతం నావగతం, అధునాపి కఠినమస్తి. కష్టం. మాతాజీ, ఈ నోట్స్ ఏదైతే ఉందో అది కొంచెం వాట్సాప్ గ్రూప్ లో పెడితే కొంచెం మేము కూడా వీఆర్ న్యూ టు దిస్ గ్రూప్ యాక్చువల్లీ. కర్తృవాచ్యం కర్మవాచ్యం స్క్రీన్ లో చూపిస్తున్నారు కదా, పెడుతున్నారు కదా, పెడుతున్నారు ఆల్రెడీ వాట్సాప్ గ్రూప్ లో. సార్ స్క్రీన్ లో కాకుండా నేను పెడుతున్నానండి, దాంట్లో సంస్కృత అష్టాధ్యాయ అనే దాంట్లో పెడుతున్నాను. స్క్రీన్ లోనే కాకుండా ఇది రాఘవ గారికి నేను ప్రత్యేకంగా పంపడానికి కారణం ఏంటంటే వారు స్క్రీన్ లో పెడుతుంటారని వారి కొరకు పెట్టాను. మిగతా గ్రూప్ లో పెడతాను. సంస్కృత శిక్షణ గ్రూప్ లో అయితే రాలేదు. నేను ఇస్తున్నాను ఇంకొక గ్రూప్. మీరు దాంట్లో ఉన్నారండి? సంస్కృత శిక్షణ గ్రూప్ లో ఉన్నాము మాతాజీ. సరేనండి, దాంట్లో కూడా పెడుతుంది. ఎందుకంటే నాకు ఇక్కడ కనపడలేదు. సో అవునవును, నేను దీంట్లో అష్టాధ్యాయ సంస్కృత సంభాషణ అష్టాధ్యాయి ఉంది, దాంట్లో పెట్టాను. నేను ఆ సంస్కృత సంభాషణంలో లేనండి. నేను మీకు మన గ్రూప్ ఇచ్చాను, మీరు ఆ గ్రూప్ జాయిన్ అయిపోయింది, మీకు వచ్చేస్తాయి. సంతోషం మహోదయ. అత్ర ఏకవారం పునః ఏకవారం అవలోకనం కుర్వంతు వాచ్య విషये, అనంతరం శ్వః అహం పరిసమాప్తం కరోమి. यत्र तत्र तेलुगु भाषायामपि अहं वार्तालापं करोमि भवन्तः कृते. अद्य पाठः कथमस्ति राघव महोदय? अभ्यासं समयं दत्वा अभ्यासं कुर्वन्तु, सरलं भवति, जीर्णं भवति, नो चेत् कठिनं भवति, अजीर्णं भवति. अतः व्यायामं कुर्वन्तु. रक्षा प्राणायाम साधनेन रक्षां कुर्वन्तु भाषायां. सर्वे यदि अभ्यासं कुर्वन्ति संस्कृतभाषायाः रक्षणं भवति. नो चेत् संस्कृतमाता रुदिति, अहं ज्ञानं ददामि, एते किमपि रक्षणं न कुर्वन्ति, किमपि रक्षणं न कुर्वन्ति, किं करणीयमिति सा रुदिति, सा चिन्तयति. अवगतम्?